ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు విలేజ్ స్పైసెస్. ఈరోజు ఈ వీడియోలో చింతతొక్కు పచ్చడి అండ్ మిల్లెట్ ముద్ద అండి. ఈ ముద్ద అయితే చాలా స్పెషల్, ఎందుకంటే ఇది రాగులు మరియు జొన్నలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఎండలో ఆరవేసుకొని పిండి ఆడిచ్చినామండి. ఈ పిండితోనే ముద్ద చేసాము. ముద్ద అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ముద్ద రాగులతో మాత్రమే కాకుండా ఇలా కూడా ముద్ద చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి ముద్ద తినడానికి కూడా. వయసైన వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది మింగడానికి. ఈ ముద్ద స్పెషల్ ఏంటంటే మీరు ఇందులో కావాలన్నా కూడా ఇంకా సద్దలు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు జొన్నలు మరియు రాగులు ఈ రెండింటి కలిపి పిండి ఆడించుకొని చేసుకోవచ్చు. ఇంకా చింతతొక్కు గురించి రాయలసీమలో ఎవరికి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లోనూ స్టాక్ ఉంటుంది. ఎందుకంటే చింతకాయల టైంలో పచ్చి చింతకాయలు తీసుకొని ఇలా పచ్చడి పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో. ఒకవేళ తెలియకుంటే అది కూడా ఒక వీడియో అనేది చేస్తాను, చింతకాయలు పచ్చి చింతతొక్కు ఎలా చేసుకోవాలనేది. ఈ చింతకాయల తొక్కకి పల్లీలు యాడ్ చేసుకొని చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. సో పల్లీలు అయితే మనకి అంటే మన క్వాంటిటీని బట్టి మనం ఒక 100 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ తీసుకొని బాగా వేయించుకొని పొట్ట తీసేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా అది కారంని బట్టి మీరు వేసుకోండి, మరి ఎక్కువ మరి తక్కువ కాకుండా. వాటిని కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి, అప్పుడే బాగుంటాయి పచ్చిమిర్చి. తీయడమేమో కానీ పిల్లల డిస్టర్బెన్స్ చాలా ఉందండి, ఏమనుకోవద్దండి. సో వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి. పల్లీలు, అదే పచ్చిమిర్చి, అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు మనం ఒలిచి పెట్టుకోవాలి. పల్లీలు అయితే పొట్టు తీసి పెట్టుకోవాలి. అసలు ఇలా వేయించుకున్నది అయిన తర్వాత ఫస్ట్ మనం పల్లీలు అయితే రోల్లో వేసుకొని దంచుకోవాలి. చాలామంది మిక్సీ వాడుతుంటారు. మిక్సీ కన్నా టేస్ట్ ఒక్క రోల్లో మాత్రమే ఉంటుంది. చింతతొక్కు పచ్చడికి వచ్చేసి మిక్సీలో అయితే బాగుండదు. అసలు మిక్సీలో ఆడివారు చాలామంది. ఓన్లీ రోల్ ఉంటే ఆడి చేసుకోండి. మిక్సీలో అయితే వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదు. మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం రుబ్బుకోవాలి. బాగా రుబ్బుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే లైట్గా ఉప్పు అండి. ఉప్పు తక్కువగా వేసుకోండి, తక్కువగా రాళ్ళు ఉప్పు అనేది వేసుకోండి. ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ చింతతొక్కు పచ్చడి చేసేటప్పుడు వేసింటారు. మరి ఎక్కువ వేసుకున్నారంటే రెండు ఎక్కువ అయిపోతాయి. అందుకే తక్కువ వేసుకోండి. ఒకవేళ చివరిలో మనకు కావాల్సింటే తక్కువ వస్తే నైస్ ఉప్పు వేసి కలుపుకోవచ్చు. కెమెరా కట్టడం
మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి మీకు అంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువ వేసుకొని చింత తొక్కు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటే సరిపోద్ది ఈ క్వాంటిటీ. తొక్కు వేసుకున్న తర్వాత బాగా నూరుకోవాలి. ఇలా రోల్లో పచ్చడి చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ రోల్ కడిగిన వాటర్ ఉంటుంది కదా అది అందులో పోసుకోవాలి. మరి ఎక్స్ట్రా వాటర్ అయితే ఎక్కువ పోసుకోకూడదు. ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టాలండి, అప్పుడే బాగుంటుంది. తాలింపులోకి మీకు చాలామంది ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే సింపుల్గా వేసేస్తున్నాము. ఒక ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు చాలు. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి అది. సో ఈ పచ్చడి అనేది ఒక్క ముద్దలకి కాదండి, రైస్ లేక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం లేక్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడండి. బట్ ఎవర్ గ్రీన్ అండి ఇది మాత్రము, ఎందుకంటే చింతతొక్కు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో స్టాక్ ఉంటుంది. నాకైతే నా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది, ముద్ద చింతతొక్కు పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. బాగుందా? బాగుందా ముద్ద? బాగుందారా? బాగుందా? ఏంది అదే సరే నా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ముద్దని, ఎందుకంటే ఈ ముద్ద అంత స్మూత్గా ఉంటుంది. ఇది పిల్లలు కూడా చాలామంది ఇష్టపడరు తినడానికి ముద్ద, కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముద్ద మాత్రం. సో అది ఫ్రెండ్స్, చూసారుగా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బిఫోర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.